హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మేము కొత్తగా అయితే టీవీ అయితే తీసుకున్నామండి. సంక్రాంతి వచ్చింది కదండీ! మన సంక్రాంతికి అయితే బోలెడు ఆఫర్లు అయితే ఉంటాయి కదండీ! అందుకని ఎప్పటినుంచో 10 సంవత్సరాల క్రితం కొన్న టీవీ అండి. అది పోయినా సరే మా హస్బెండ్ అయితే ఆ టీవీకి పెట్టుబడి పెట్టేది తప్ప ఆ డబ్బులతో మాకు కొత్త టీవీ వచ్చేద్దునండి. ఎన్నిసార్లు చెప్పినా కానీ ఈ మగవాళ్ళు అయితే అసలు వినరు కదండీ! ఫైనల్‌గా ఎలా అయితే మా హస్బెండ్ అయితే కొత్త టీవీ అయితే కొన్నారండి. మీకు చూపిస్తానండి. పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి టీవీ అయితే ఇలా చార కింద వస్తుందనమాట. అందుకే మా హస్బెండ్ అయితే కొత్త టీవీ అయితే తీసుకొచ్చారండి. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది తీసుకొచ్చారని చెప్పేసి. ఇంకా పాత టీవీ తీసేసి ఆ బోర్డు అది క్లీన్ చేశారండి. ఎందుకంటే టీవీ బిగించే వాళ్ళు వస్తానన్నారని చెప్పేసి. ఇంకా చార కింద వస్తున్న టీవీని అయితే ఇంకా తీసేసండి. ఇంకా ఆయన అయితే మొత్తం బోర్డు అంతా కూడా క్లీన్ చేసేసారు. తర్వాత ఇదిగోండి టీవీ బిగించే టెక్నీషియన్స్ అయితే వచ్చారండి. వచ్చి వాళ్ళైతే ఆ టీవీకి సంబంధించిన అన్నీ కూడా సెట్ చేస్తున్నారనమాట బిగించడానికి. మా టీవీ కొని దగ్గర ఒక 10 సంవత్సరాలు అయితే అవుతుందండి. దానికైతే హౌస్ షిఫ్ట్ అయినప్పుడే ఏం ప్రాబ్లం వచ్చిందో తెలియదు కానీ చార కింద అయితే వస్తుందన్నమాట. 2 సార్లు అయితే 5,000 కాడికి అయితే పెట్టుబడి అయితే పెట్టామండి, 10,000. అయినా సరే ఇంకా అది మా చార అయితే తగ్గట్లేదనమాట. సో అందుకే ఇంకా లాభం లేదని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఇంకా కొత్త టీవీ తీసుకున్నారండి. ఇంకా దానికైతే అదిగోండి ఆ బాక్స్ అయితే ఫ్రీగా అయితే ఇచ్చారు. సర్లే కొత్త టీవీ కదా అండి, మనం ఎప్పుడు కూడా కొబ్బరికాయ అయితే కొడతాం కదా బొట్టు పెట్టి. అలాగే బొట్టు పెట్టి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇంకా దండం పెట్టుకున్నానండి. టీవీ సెట్ చేసి బిగించేటప్పుడు కూడా ముందైతే టెక్నీషియన్లు అయితే నన్నే స్విచ్ ఆన్ చేసుకోమన్నారండి. కొత్త టీవీ కదా, మీరే ఫస్ట్ స్విచ్ ఆన్ చేసుకోండి మేడం అని అయితే అన్నారండి. నేను ఆన్ చేశాను. తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత బొట్టు పెట్టేసి ఇంకా కొబ్బరికాయ ఏదైతే కొట్టేశానండి. ఓకే ఫ్రెండ్స్, మీరు మీ హస్బెండ్ చేత ఈ సంక్రాంతికి ఏం కొత్త ఇంట్లో సరుకులు ఏం కొత్తవి కొనిపించుకున్నారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.